నా డబ్బులు ఎక్కడరా? రేపే 200 తప్పించుకొని తిరుగుతున్నాం. 2 రోజులు అన్న. 2 రోజులు 3 రోజులు ఏట్రా? ఎన్ని రోజులు జరగాలరా నీ చుట్టూనే? నానా అన్న దయచేసి కొట్టొద్దన్న, నా కొడుకు చూస్తున్నానన్న, వాడు నీ తట్టుకోలేడన్న. కొడుకు చూస్తే నాకెందుకు? నా డబ్బులు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నేను బతకనే ఉన్నాను. నానా 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 డోర్ తీ నానా, నానా డోర్ తీ నానా, నానా 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 డోర్ తీ నానా, నానా 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 నానా. ఏంటన్నా ఇది? బయట నిన్ను కొట్టినప్పుడు నా గుండె పగిలిపోయింది నాన్న, కానీ ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతే నా ప్రపంచమే పగిలిపోతుంది నాన్న. నా కోసం రాత్రి పగలు కష్టపడిన నువ్వు ఈ ఒక్క కష్టం ముందు ఓడిపోద్దు నాన్న. అప్పులు మళ్ళీ తీర్చుకోవచ్చు, డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నిన్ను మాత్రం మళ్ళీ పొందలేను నాన్న. నాకు ఆస్తొద్దు, డబ్బొద్దు, నువ్వు ఉంటే చాలు. దయచేసి నన్ను ఒంటరి వంట చేయకు నాన్న. ఎలాంటి కష్టమైనా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం నాన్న, కానీ దయచేసి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళకు నాన్న. అప్పులు తీరిపోతాయి, కష్టాలు గడిచిపోతాయి, కానీ పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు. మీ జీవితం మీ కుటుంబానికి చాలా విలువైనది. ఒక క్షణం ఆగి ఆలోచించండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ పోయిన ప్రాణాన్ని పొందడానికి ఏ పరిష్కారం ఉండదు.